పదేళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్కార్నైతే చీల్చి చెండాడు. నా రోజు ఎంతమంది లక్షల మంది వీడియో ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. ఈరోజు నా అభ్యర్థన మేరకు వచ్చినటువంటి మిత్రుడు మహిపాల్ యాదవ్ని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అక్కలకు, జనరల్గా మహిళలను బయటకు రమ్మంటే ఎవరు పంపించరు, కానీ ఇంటిని చక్కదిద్దుకుంటూ ఫ్యామిలీకి ఒప్పించుకుంటూ అసలు ఇక్కడ దాకా వచ్చి తీరిక కూర్చొని ఒక దండేసుకొని దీక్ష చేయడం వాళ్ళ ఇంట్లో కోసం కాదు. జనరల్గా ఎవడు బిజీలో వాడున్నాడు, ఓడి పొలం పని కానో లేకపోతే ఇంటి పని కానో, పంచాయతీలో కూడా బిజీ ఉండే లేడీస్ కూడా, అబ్బాయిలు కూడా మీరు ఈరోజు వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు అక్క. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ మాజీ అంతరంగికుడు, 1969లోనే కేసీఆర్ కంటే ముందే జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎంతో కష్టపడి 1969లో మేము ఎవరు పుట్టలే. కేసీఆర్ కూడా అసలు రాజకీయాలలోనే లేడు, అసలు స్కూల్కే పోతుడు, జై తెలంగాణ అంటే తెలియదు. ఆయన వచ్చింది 2001లో, కపిల్ వై దిలీప్ అని వచ్చింది 1969లో. మరి ఎవరు గొప్ప? మీరు చాలామంది పబ్లిసిటీ చేసుకుంటారు, కొందరు చాలా కష్టపడతారు కానీ ఏం పబ్లిసిటీ చేసుకోరు. ఇవాళ రేపు ఏముందంటే నువ్వేం చేయకున్నా సరే పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటే వాడికి ఉన్నంత పేరు ఎవరికి లేదు. టాటా 1000 కోట్లు దాన ధర్మాలు చేసిండు, టాటా కంటే కేసీఆర్కి ఎక్కువ ఉన్నారు ఫాలోవర్స్ మొన్నటిదాకా, ఇప్పుడు లేరు. కానీ కేసీఆర్ ఎవరికన్నా దాన ధర్మాలు చేసిండు 1000 కోట్లు? అసలు కపిల్ వై దిలీప్ కుమార్ అన్న లేకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడో ఖతమయ్యేది. ఆయన చేసే టార్చర్లకు వాళ్ళు మరి నేను ఒక బుక్ చదివిన సార్ది, మంత్రి పదవికి రేపే రాజీనామా చేయాలా, దిలీప్ రాజీనామా లెటర్ రాసుకొని రాపో, రాజీనామా లెటర్ రాసుకొని రాపో అంటే సార్కు తెలుసు ఇప్పుడు రాసుకురామంటాడు, తెల్లారి మర్చిపోతాడని. టార్చర్ పెడితే జయశంకర్ సార్ కూడా పోయి రాసుకురాపో అంటే లాస్ట్కి రాసుకొస్తే లేచిండ సార్ అంటే మధ్యాహ్నం దాకా లేవలేదట, మళ్ళీ టాపికే లేదట. ఇట్లా అనేక అంటే టార్చర్లు అనుభవించి కేసీఆర్ను కవర్ చేసుకొచ్చుకుంటూ కేసీఆర్ చేసిన తప్పుల్ని కూడా బయట చెప్పకుండా, సరే తెలంగాణ వచ్చిన దాకా కూడా జయశంకర్ సార్కి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సీఎం అయినాక అపరిచితుడు అనే బుక్ రాస్తే 1,00,000 మంది చదివితే మళ్ళా కేసీఆర్ను గద్దె దించడంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి దిలీప్ కుమార్ సార్కు నిజంగా మన అందరం రుణపడి ఉండాలి. మళ్ళీ వచ్చిన తెలంగాణలో కూడా ఇదే రేవంత్ రెడ్డి ఎట్లయితే గద్దరన్నకు అవమానం జరిగిందో, గద్దరన్న కట్టె పట్టుకుని అక్కడ మన సెక్రటరేట్ కూడా కూర్చున్నట్టు అపాయింట్మెంట్ ఇవ్వాలి గద్దరన్నకు. అంటే గద్దరన్న గాయకుడుగా ఎట్లా గొప్పవాడో కపిల్ వై దిలీప్ కుమార్ అన్న కూడా ఏం తక్కువ కాదని నేను ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నా. కానీ అన్న ఇక్కడ పబ్లిసిటీ చేసుకోడు. గద్దరన్నను అవమానించిన కేసీఆర్ను గద్దె దించినట్టే మనందరం కపిల్ వై దిలీప్ కుమార్ అన్నను అవమానించిన రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా పోరాడాలి. ఇంకా అవినీతి మంత్రులను క్యాబినెట్ నుంచి తక్షణమే భర్తీ చేయాలంటే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఉంటాడు కదా ముఖ్యమంత్రిని మించిన అవినీతి పరుడు ఎవడున్నాడు? మక్క సంచులు ఉంటాయి కదా, మొక్కజొన్నలు, ఇక్కడ మన అవ్వలు మక్కలు అలా కాలుస్తుంటారు, మక్క కంకులు కాల్చినట్టు వాళ్ళు పొద్దున లేచి మార్కెట్కి వెళ్ళి సంచులు నింపుకొని వస్తారు. పాపం ఒక 5 రూపాయలకు 10 రూపాయలకు కొని ఒక 5 రూపాయలు లాభం చూసుకొని అమ్ముకోవడానికి కంకులు కొంటారు, సంచులు తీసుకెళ్తారు కదా. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా సంచులు తీసుకెళ్తారట, మక్క కంకుల కోసం కాదు, డబ్బు కట్టలు నింపుకోవడానికి. రోజు కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసినట్ట జ్యువెలరీ దగ్గర అని మిగతా వాళ్ళ దగ్గర చేసినట్టు. అట్లా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి. జూపల్లి మీద ఆరోపణలు ఉన్నాయి, అక్కడ సీతక్క మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి, అక్కడ ఇసుక దందా చేస్తున్నారు, ఈమె కట్టడి చేస్తలేదని చెప్పేసి. రెవెన్యూ శాఖ మంత్రి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మీద కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కానీ మంచి టాపిక్ తీసుకున్నాడు. అవినీతి పరులేమో క్యాబినెట్లు ఉన్నారు, కపిల్ వై దిలీప్ కుమార్ సార్ లాంటి వాళ్ళు మంత్రిగా ఉండాల్సిన వ్యక్తి కేసీఆర్ పట్టించుకోలే, ఇలా రేవంత్ రెడ్డి పట్టించుకోలే. మొన్న ఒక ఇంటర్వ్యూలో కపిల్ వై దిలీప్ కుమార్ అని అడిగిన, అన్న మీలాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉంటే ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుంది, మీరే నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులు మీరే కాపాడతారు. మీరే ఒకవేళ విద్యాశాఖ ఇస్తేనేమో ఉచిత నిర్బంధంగా విద్యా హక్కు చట్ట ప్రకారము
మీరే 25% సీట్లను ప్రైవేట్ బడులలో మన పిల్లలకు ఇప్పిస్తుండే. లేదంటే విద్యా హక్కు నిర్బంధ చట్టం కింద ఒకవేళ విద్యాశాఖ మంత్రి అయి ఉంటే సారే దగ్గర ఉండి చేసేటోడు. లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఈ నకిలీ విత్తనాల నుంచి సారే చూస్తాడు. మంత్రి కావాల్సిన వ్యక్తి ఏమో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తుండు. అసలు ఏమీ ఇప్పుడు అన్న తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్కడన్నా నకిలీ విత్తనాలను కంట్రోల్ చేసేది లేదు. అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయననే మంత్రి, టీడీపీ ఉన్నప్పుడు ఆయననే మంత్రి, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయననే మంత్రి. అంటే ఎటువంటి విలువలు లేని వ్యక్తులకు మంత్రి పదవులు, వ్యవసాయ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. రేవంత్ రెడ్డి అసలు కట్టడే చేస్తలే. ఆ నేరెళ్ళ శారద అక్క, ఆమె మహిళా కమిషన్ చైర్మన్, ప్రతి నెలకు ఒకసారి పోతుంది. ఆ శ్రీ చైతన్య నారాయణలో ఈ అన్నం మంచిగా ఈ టాయిలెట్ బాగాలేదని బెదిరిస్తుంది. వీళ్ళని ఎందుకు బెదిరిస్తావు? టాయిలెట్ ఊడ్చేటోళ్ళను వంట చేసేటోళ్ళను బెదిరించే బదులు డైరెక్టర్ రేవంత్ రెడ్డికి చెప్తే సీజ్ చేసి పడేస్తాడు కదా. నారాయణను ప్రశ్నించదు, శ్రీ చైతన్య అధినేతను ప్రశ్నించదు, ఆ వంట చేసేటోళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళదేముంటుందండి? ఊడ్చేటోళ్ళను వంట చేసేటోళ్ళను. అందుకనే నేను మన సార్ని అడిగితే నన్ను కాదయ్యా తీసుకోవాల్సి వస్తే పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత కష్టపడితే ఆయన రెడ్డి అని ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆయన నిజాయితీ పరుడు, నిఖార్సైనోడు అని నాకొద్దు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినా మంచిగుండని ప్రకటించిన గొప్ప నాయకుడు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్. ఎందుకు సార్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే, అప్పట్లో నేమే నమస్తే తెలంగాణ పత్రిక పెట్టాలంటే ఎవరు డబ్బులు ఇస్తలే, అటు ఇటు మన పిల్లలకి అటు ఇటు మన తిరుగుతుంటే కేసీఆర్కు సడన్గా ఒక 3 కోట్ల రూపాయలు వచ్చినాయట. 7 వచ్చినాయి. దిలీప్ కుమార్ సార్ని పిలిచి ఇక మనకేం బాధ లేదు, మనకు 3 కోట్లు వచ్చినాయని పత్రిక నడపడానికంటే ఎక్కడిసారంటే రాజగోపాల్ రెడ్డి ఇచ్చిండట. 3 కోట్ల రూపాయలు రాజగోపాల్ రెడ్డి గారు అన్కండిషనల్గా నమస్తే తెలంగాణ పత్రికకి ఇవ్వడం అంటే అట్లాంటి వాడు మంత్రి పదవులు ఉండాలనా? లేకపోతే జూపల్లి, తుమ్మల నాగేశ్వరరావు, అసలు కొండ సురేఖ రాళ్ళు వేసింది మానుకోటల, కొట్టురు నా కొడుకుల్ని, సంపూరి నా కొడుకుల్ని రాళ్లతో నన్ను, ఆమెకు మంత్రి పదవి ఉంది. నమస్తే తెలంగాణకు 3 కోట్లు ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి నాకు లేదు. అంటే అన్న కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్ కోసం అడిగితే రాజగోపాల్ రెడ్డి నాకు అని చెప్తున్నాడు. మరి మీరందరూ కూడా సార్ నెక్స్ట్ ఒక దీక్ష ఏం పెట్టాలంటే మీరు చెప్పండి. రాజగోపాల్ రెడ్డి అన్న కోసం కూడా నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నా. ఆయన రెడ్డి, ఆయనకి ఇవ్వద్దు. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో రెడ్డికి 2 ఉన్నాయి, లేకపోతే వెంకటరెడ్డి కుటుంబంలో, కోమటిరెడ్డి కుటుంబంలో 2 ఉన్నాయి అంటారన్న. మరి ఒక కుటుంబంలో 2 ఉండడం తప్ప ఒకటే కుటుంబంలో 4 ఉండడం పెద్ద నేరమా? మీరు చెప్పండి. ఒక కుటుంబంలో 4 ఉంటే నేరమా కాదా? మరి ఎవరింట్లో నేను అడగండి. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖ, ముఖ్యమంత్రి, ఈ 4 ఎనుమూల రేవంత్ రెడ్డి ఇంట్లో లేవా? రేవంత్ రెడ్డి ఇంట్లో 4 మంత్రి పదవులు ఉంటే నో బీసీ స్లోగన్. 0.2 ఉన్న వెలమలకు, జూపల్లికి ఇస్తే నో బీసీ స్లోగన్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి దగ్గర 4, జూపల్లికి 1, శ్రీహరన్నకు 1, 6. ఒకటే జిల్లా నుంచి 6 ఉన్నా కానీ క్వశ్చన్ లేదు. ఆల్రెడీ నల్గొండకు 2 ఉన్నాయంటే పాపం రాజగోపాల్ రెడ్డి అన్న ఒక 5-6 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. మీరు ఒక్క పేరు చెప్పండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాకుండా మిగతా ఒక్క మంత్రి పేరు కానీ ఎమ్మెల్యే పేరు చెప్పండి. 5-6 ఎమ్మెల్యేలకు గెలిపించుకున్న ఒక్క నాయకుడి పేరైనా మనం చెప్పగలుగుతామా? నేను ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, సారీలు తీసుకున్నందుకు అవినీతి మంత్రులను తొలగిస్తే ఒక నిజాయితీ గల రాజగోపాల్ రెడ్డి అన్న విద్యాశాఖ ఇచ్చిన, వ్యవసాయ శాఖ ఇస్తే నకిలీ విత్తనాల బెడద నుంచి రక్షిస్తాడు. లేదంటే విద్యాశాఖ ఇస్తే ఉచిత నిర్బంధ హక్కు చట్టం క్రితం మనం అడగొచ్చు. అన్న దగ్గర ఇంటికి పోయి కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అన్న అడుగుతాడు, ఇగో ఫలానా ఇక్కడ ఉంది ఇది పెట్టి అంటే అంత యాక్సెస్ ఉంటుంది. ఇవాళ ఏ మంత్రి అన్నా కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అన్నకు యాక్సెస్ ఇస్తున్నారా? చెప్తే ఇన్నే పరిస్థితి ఉందా? కాబట్టి అన్న మంచి కార్యక్రమం తీసుకున్నాడు. నిజంగా మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అన్నకు మరొకసారి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, ఎక్కువ మంది మనము నా కులమోడికే రావాలి, నా మతమోడికే రావాలి, నా జిల్లాడికే రావాలి కాదండి. ఫస్ట్ నిజాయితీ పరులకు మంత్రి పదవి ఉండాలి. నిజాయితీ లేకపోతే నీ కులమోడైనా నిన్ను దొక్కుతాడు, నీ ఇంటోడైనా నీ మెడబట్టి విసుకుతాడు. ఒక ఎస్ఐ మంచోడు అయితే ఆ మండలం మంచిగుంటుంది, అట్లనే ఒక మంత్రి మంచిగుంటే ఆ శాఖ రాష్ట్రం అంతా బాగుంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో నేను చేసే పోరాటానికి కూడా మీరందరూ మద్దతు ఇస్తారని, మీ టీఆర్ఎల్డీ నుంచి కూడా పూర్తి మద్దతు రాజగోపాల్ రెడ్డి నాకు ఇస్తే, నేను నిన్న
ఒక మన అన్నను మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ కూడా ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తుండంటే మాకు ఆజామాన్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవడానికి 70 మందికి మేము బస్సులో పోతున్నామంటే బస్సుకు డబ్బులు రాను పోను. ఇక్కడ హైదరాబాద్కు వెళ్ళి ఇప్పుడు మన జస్ట్ దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ కాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 70 మందికి బస్సుకు డబ్బులు ఇచ్చిండట. 10 రోజులుంటే 70 మందికి షెల్టర్ ఇచ్చిండట, 10 రోజులుంటే తిండి పెట్టిండట. మరి ఇంత గొప్పోడు ఈ తెలంగాణ క్యాబినెట్లో ఎవడన్నా ఉన్నాడా అంటే నేను షాక్ అయిపోయినా. అసలు నేను మునుగోడు ఉప ఎన్నికకు పోతే 100 కోట్లు దాన ధర్మాలు చేసిండు, ప్రజల కోసం రాజీనామా చేసిండు. కేసీఆర్ మెడల్ వంచి ఎమ్మెల్యేలను మంత్రులను మునుగోడుకు మొత్తం తెప్పించి కేసీఆర్ ఇంత దుర్మార్గుడు అని చెప్పించి రాజీనామా చేసి 1000 కోట్లు మునుగోడుకు తీసుకుపోయిన మునగాడు ఒక మంత్రి అయితే, ఇంకా మరీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రమే బాగుపడుతుంది. రాజగోపాల్ రెడ్డిని మించిన నిజాయితీ పరుడు ఈ రాష్ట్రంలో లేననేది నేను కళ్ళ నిండా చూసిన. రేపు భవిష్యత్తులో మీ టీఆర్ఎల్డి కూడా పూర్తి మద్దతు ఇస్తే అన్నలాంటోడు ముఖ్యమంత్రి అయితే లేదంటే ఏదైనా మంత్రి అయితే మనందరికీ దీక్షలు చేసుడు తప్పుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కపిల్ వాయి దిలీప్ కుమార్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.